వెల్కమ్ టు వంశీ టీవీ. గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవిటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే లాంచ్ చేసిన గ్లిప్స్ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మరో పాపులర్ యాక్టర్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నారన్న వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ అతడెవరనే కదా, లెజెండరీ యాక్టర్ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. కలియుగ పట్టణంలో టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఈ అప్డేట్ పై క్లారిటీ రావడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగిపోతుంది. సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ తొలిసారి కావడం విశేషం. రాజేంద్ర ప్రసాద్ మరి ఎలాంటి పాత్రలో కనిపించబోతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. ఇప్పటికే లాంచ్ చేసిన కలికి 2898 ఏడి టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ తో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మూవీని 2024 మే 9న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చి ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి సినిమాలు విడుదలైన రోజే ఈ మూవీ కూడా వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. మరోవైపు కలికి 2898 ఏడి రైడర్స్ యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ కాస్ట్యూమ్స్ మేకింగ్ అసెంబ్లింగ్ వీడియో సినిమాపై నెట్టింటా వైరల్ అవుతున్నాయి.